ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి దక్కేనా అంటూ హైదరాబాద్ అర్బన్ రంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా జోరుగా చర్చలు నడుస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణలో భాగంగా రంగారెడ్డి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఏకైక నియోజకవర్గం అయిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఖచ్చితంగా దక్కుతుందని నియోజకవర్గ ప్రజలు, జిల్లా సీనియర్ నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ అర్బన్ రంగారెడ్డి జిల్లాలో సుమారు 25 పైగా నియోజకవర్గాలకు గాను 2 కోట్ల మంది ప్రజలు ఉండగా అందులో ఒకే ఒక నియోజకవర్గం ఇబ్రహీంపట్నం నుంచి మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మిగతా నియోజకవర్గాల్లో కార్యకర్తలు తమకు ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఒకవేళ మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి లభిస్తే హైదరాబాద్ అర్బన్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గ ప్రజలకు ఒక పెద్ద దిక్కుగా ఉండే పరిస్థితి ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేయస్సు కొరకు మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇస్తుందంటూ పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇళ్లలో మీరు కరెంటు బిల్లు కట్టాల్సినటువంటి పని లేదని చెప్పినాం. మీరు కట్టాల్సినటువంటి పని లేకుండా చేయబోతున్నాం. ఇప్పటికీ 4 పథకాలు ఇచ్చినాం. మీకు రేషన్ కార్డులు, పింఛన్లు, ఇండ్లు, మహిళలకు నెల 2,500 రూపాయలు అర్హులందరికీ ఇవ్వబోతున్నాము. అవన్నీ కూడా 100 రోజుల్లోనే మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మేము ఆ మాట మీద ఉండడానికే ఈ పనులు చేస్తున్నాం. తీసి అవతల వారేస్తే ఎగిరిపోతాడని, ఎవరు తీసి ఎగిరిపోయేంత పారేసేటోడంత మొగోడు ఎవడు లేడి రాష్ట్రంలో. దోసుకున్నోళ్ళు పారేస్తారా మమ్మలను? ఎవరు పారేస్తారో దోసుకున్న వాళ్ళది కక్కిస్తాం తప్ప రేవంత్ రెడ్డిని ముట్టుకునేవాడు ఎవడు కూడా లేడు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు మేము ధైర్యంగా ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, నేను నిన్న మొన్న మంచాల మండలంలో, యాచారం మండలంలో, అబ్దుల్లాపూర్ మండలాలలో తిరుగుతుంటే పేదవాళ్ళు తండోపతండాలుగా వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. మేము ఇంకా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం. మేము 10 సంవత్సరాలు మోసపోయినాం, దగాపడ్డామని ఏ గ్రామంలోకి వెళ్ళినా చెప్తున్నాం. అందుకే దగాపడ్డ తెలంగాణను తీసుకొని మళ్ళా విజయ పథంలో ప్రజలకు అన్ని అవసరాలు తీర్చడానికి మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుచుకుంటూ